నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తో మేము 60k కి రీచ్ అయ్యాం ఈ ఛానల్ ని 100k చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏ స్థాయిలో ఉంటారో తెలియదు 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో అనేక పదవులు అనుభవించిన నేతలకు ఇప్పుడు భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే టికెట్ ఆశించినా ఆ ఒక్కటి రాకపోవడంతో అనేక మంది నేతలు దిక్కులు చూస్తున్నారు ఈ కోవకే చెందుతారు పనబాక దంపతులు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన పనబాక దంపతుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది ఇద్దరిలో కనీసం ఒక్క టికెట్ ఆశించినా ఎవరికీ టికెట్ దక్కకపోవడంతో ఇక ఏం చెయ్యాలో అన్న డైలమాలో ఉన్నట్టు తెలిసింది కోట మండలానికి చెందిన పనబాక లక్ష్మి కుటుంబానికి 1996లో మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కింది అప్పట్లో నేదురుమల్లి కుటుంబానికి పనబాక దంపతులు సన్నిహితంగా ఉండేవారు దీంతో అప్పుడు నెల్లూరు లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ లో పోటీ చేసి గెలిచారు పనబాక లక్ష్మి అప్పుడు రిజర్వ్డ్ స్థానంగా ఉన్న నెల్లూరు లోక్సభ నుంచి 1998లో మధ్యంతర ఎన్నికల్లో కూడా గెలిచారు ఆమె 1999 ఎన్నికల్లో ఓడిపోగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగానే మూడోసారి ఎంపీ అయ్యారు ఆమె అప్పుడే కేంద్ర సహాయ మంత్రి పదవి కూడా దక్కింది ఇక 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నెల్లూరు జనరల్ సీట్ కాగా బాపట్లకు షిఫ్ట్ అయి విజయం సాధించారు లక్ష్మి అదే సమయంలో తన రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసి కూడూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆమె భర్త పనబాక కృష్ణయ్య భార్యకు కాలం కలిసి వస్తే భర్తకు ఎదురు తిరుగుతుంది దీంతో ఆయనకు ఏం చేయాలో అర్థం కాలేదు 2014 ఎన్నికల్లో బాపట్ల నుంచి ఓడిపోయాక కొద్ది కాలం రాజకీయాలకు దూరంగా ఉన్న పనబాక దంపతులు 2018లో టీడీపీలో చేరారు 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్సభ టికెట్ ఆశించారు అలాగే సూళ్లూరుపేట లేదా గూడూరు అసెంబ్లీ టికెట్ మీద ఆశలు కూడా పెట్టుకున్నారు కృష్ణయ్య కానీ పనబాక లక్ష్మికి మాత్రమే టీడీపీ తరపున తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది ఆ తర్వాత 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు పనబాక లక్ష్మి 2024 ఎన్నికల్లో పనబాక లక్ష్మి తిరుపతి పనబాక కృష్ణయ్య గూడూరు సీట్ను ఆశించారు కానీ ఇద్దరికీ నిరాశే మిగిలింది ఆ మధ్య వెంకటగిరిలో జరిగిన చంద్రబాబు బహిరంగ సభకు హాజరై టికెట్ సంగతి ప్రస్తావించినప్పుడు ముందు సానుకూలంగా స్పందించిన చంద్రబాబు ఫైనల్ గా ఇద్దరిని పక్కన పెట్టేశారు పొత్తుల్లో భాగంగా తిరుపతి ఎంపీ టికెట్ బీజేపీకి వెళ్ళింది దీంతో గూడూరు లేదా సూళ్లూరుపేట టికెట్ అయినా ఇస్తారనుకున్నా అది కూడా జరగలేదు టికెట్ ఇవ్వలేమని ముందే చంద్రబాబు క్లారిటీ ఇచ్చుంటే వేరే పార్టీలోకి వెళ్లేవారమని ఇప్పుడు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికీ ఆఖరి నిమిషంలోనైనా సూళ్లూరుపేటలో ప్రకటించిన అభ్యర్థిని మార్చి తమకు ఇస్తారని భావించారు కానీ అలాంటిదేమీ కనిపించటం లేదు 30 ఏళ్లుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమకు ఈసారి సీటు దక్కకపోవడంతో వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఈ పరిస్థితికి టీడీపీయే కారణమని వారు ఆవేదన చెందుతున్నారు కాంగ్రెస్ లోకి వెళదామంటే అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవంటున్నారు దీంతో బాపట్ల లోక్సభకు పనబాక లక్ష్మిని గూడూరుకి ఆమె భర్త కృష్ణయ్యను రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ వేయాలని అనుచరులు ఒత్తిడి చేస్తున్నారట ఈ దంపతులు ఏం చేస్తారో చూడాలి మరి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి